సొంత గడ్డపై భారత్ విజృంభించింది. ఫైనల్లో కివీస్ ని చిత్తు చేసి మూడోసారి టీ20 ప్రపంచ కప్ విజేతగా ఆవిర్భవించింది. 2007లో తొలిసారి ప్రపంచ కప్ అందుకున్న భారత్ 2024లో దక్షిణాఫ్రికాని ఓడించి రెండోసారి విజేతగా నిలిచింది. ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కివీస్ 159 పరుగులకే ఆల్అౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లతో కివీస్ ని కట్టడి చేశారు. భారత ఓపెనర్లు అభిషేక్, సంజు విజృంభించడంతో గట్టి పునాది వేసుకుంది. తొలి 6 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 92 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దుబేలు వేగంగా పరుగులు సాధించారు. సంజు మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడారు. 89 పరుగులతో భారత్ ఇన్నింగ్స్ కి వెన్నెముకగా నిలిచాడు. తనకు ఈ టోర్నీలో వరుసగా 3 అర్ధ సెంచరీ. చివర్లో వరుసగా వికెట్లు పడిన దూబే దూకుడు కొనసాగించాడు. చివరి ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లతో జట్టు స్కోరు 250 పరుగులు దాటించాడు. చేసింగ్ లో కివీస్ ఏ దశలోనూ రన్ రేట్ దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. దానికి తోడు బుమ్రా యార్కర్లకు సమాధానం లేకుండా పోయింది. కివీస్ జట్టులో టీమ్ సెఫరెట్ ఒక్కడే 52 పరుగులు రాణించాడు. మిగిలిన వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు. చివరికి ఇండియా 96 పరుగుల తేడాతో విజయదుంబి ముగించింది. ఫైనల్లో ఇంత పెద్ద మార్జిన్తో ఓ జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి. వరుసగా 3 అర్ధ సెంచరీలతో భారత్ జైత్రయాత్రలో కీలక పాత్ర పోషించిన సంజు సామ్సన్ కి మ్యాన్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.